నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చో. మనోజ్, మేము నీతో కుదుర్చుకున్న 3 years అగ్రిమెంట్ ఈ రోజుతో పూర్తవుతుంది. వై డిడ్ నాట్ ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 2 years? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నా హాస్పిటల్ కన్స్ట్రక్షన్ పూర్తయ్యే వరకే ఇక్కడ వర్క్ చేస్తానని ముందే చెప్పాను. ఆల్రెడీ 3 నెలల క్రితమే నా హాస్పిటల్ రెడీ అయినా కూడా మీ గురించే నేను ఇక్కడ ఉండిపోయాను. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ ఐ విల్ డబుల్ ద అమౌంట్ వాట్ ఐఎమ్ పేయింగ్ నౌ. నో సార్, డబ్బుల గురించి కాదు. ఆ హాస్పిటల్ మా నాన్నగారి డ్రీమ్. ఓకే మనోజ్, జనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా డాక్టర్ విషయంలో మాత్రం హస్తవాసిని నమ్ముతారు. టేక్ ఇట్. మీరు మా హాస్పిటల్లో చేసిన ప్రతి ఆపరేషన్ సక్సెస్. ఇన్ఫ్యాక్ట్ మా హాస్పిటల్ రెప్యుటేషన్ మీ వల్ల పెరిగిందంటే కూడా దిర్ ఈజ్ నో ఎగ్జాగరేషన్. సో డెఫినెట్గా మీరు మీతో పాటు మా పేషెంట్లు కూడా మీ హాస్పిటల్కి తీసుకెళ్తారనమాట. నో, నాట్ లైక్ దట్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ఓకే డాక్టర్, క్యారీ ఆన్ ఫర్ యువర్ లాస్ట్ సర్జరీ. ఐ మీన్ ఇన్ మై హాస్పిటల్. థ్యాంక్ యూ సార్. ఆపరేషన్ సక్సెస్. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ మీరు చల్లగా ఉండాలయ్యా. రైట్ ఆర్టికల్ సార్. డాక్టర్ మనోజ్, ఎస్. ఆల్కహాల్ తీసుకున్నారో లేదో చెక్ చేయండి. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? మీరు ఆపరేషన్ చేసిన పేషెంట్ చనిపోయాడు. నో వే. ఆపరేషన్ సక్సెస్ అయింది కదా. అతను చనిపోయాడు కాబట్టి మీ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చింది. చెక్ చేయండి. వదండి సార్. ఆల్కహాల్ తీసుకున్నారు సార్. వాట్ ద హెల్? నేను సార్, ఇదంతా ఆ చైర్మన్ కావాలని చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. కావాలని చేసింది నేను కాదు డాక్టర్, మీరు అడిగినంత డబ్బు నేను ఇవ్వలేనన్నానని మీ హాస్పిటల్ డెవలప్ చేసుకోవడానికి, నా హాస్పిటల్ రిప్యుటేషన్ పాడు చేయడానికి కదా ఇదంతా చేసింది. యు బ్లడీ. ఎనఫ్, అరెస్ట్ హిమ్. చూసావరా, మీ అన్నయ్య మర్డర్ కేసులో నిన్ను, మీ ఫాదర్ని, మీ ఎంటైర్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేస్తూ మీడియా ఎంత ప్రాపగండ చేస్తుందో. బుల్షిట్. వాడితో బ్లడ్ రిలేషన్ ఉన్నంత మాత్రాన మేమంతా క్రిమినల్స్ అవుతామా? ఆయన ఇట్స్ ఆర్ ప్రైవేట్ మ్యాటర్. కానీ మనది ప్రైవేట్ కంపెనీ కాదు, పబ్లిక్ కంపెనీ. మన కంపెనీ మ్యాటర్సే కాదు, మన ప్రైవేట్ మ్యాటర్స్ కూడా పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంటారు. రే, మా అన్నయ్య మర్డర్ కేసులు ఇరుక్కోవడానికి మన కంపెనీకి సంబంధం ఏంట్రా? ఉంది. త్వరలో మనం పబ్లిక్ ఇష్యూకి వెళ్ళబోతున్నాం. ఓ మర్డర్ బ్రదర్ ఎండీగా ఉన్న కంపెనీ షేర్స్ కొనడానికి జనం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సో వాట్? నువ్వు నీ వాటా షేర్లు కంపెనీకి అమ్మేసి ఎండీగా తప్పుకోవాలి. లేదా మిగిలిన కంపెనీ పార్ట్నర్ షేర్స్ మొత్తం నువ్వు తీసుకుంటే కంపెనీ నుంచి మేము తప్పుకుంటాం. రే, మా అందరి షేర్లు కొనే స్టామినా నీకెటూ లేదు. సో యూ హ్యావ్ ఓన్లీ వన్ చాయిస్. నీరజ్, మీ నాన్నగారు వచ్చారు. తెలిస్తే బాధపడతారు. లోపలికెళ్ళు. ఏంటిది అందరూ ఇక్కడ? అదే ఈ లగేజ్ ఏంటి? ఏదైనా వెకేషన్కి వెళ్తున్నారా? నేను ఈ ఇంటి నుంచి సెపరేట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను డాడీ. మీకు చెప్పి వెళ్దామని. సపరేట్గా ఎందుకు? మీకు తెలిసిందే కదా డాడీ, మనోజ్ కేసులో మన ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజ్ అయింది. దాంతో నా పార్ట్నర్స్ కంపెనీ నుంచి నన్ను విత్డ్రా అవ్వమన్నారు. ఒక మాటలో చెప్పాలంటే మర్యాదగా బయటికి గెంటేశారు. ఇప్పటికే కంపెనీ నుంచి బయటకు వచ్చేసాను. ఇంకా ఇక్కడే ఉంటే ఐల్ బీ ఆన్ రోడ్స్. రే నీరజ్, వాట్ ఈస్ దిస్ నీరజ్? ఆరోపణ వచ్చింది నా పైన. దానికి నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు? నేను వెళ్ళిపోతే నీకే సమస్య ఉండదు కదా. గాయత్రి, గాయత్రి, అమ్మ గాయత్రి, ఏంట్రా ఇది? నేను వెళ్ళిపోతాను అంటే నేను వెళ్ళిపోతాను అని మీరిద్దరూ డిసిషన్ తీసుకోవడమేనా? తండ్రిగా మీరు నాకు ఇచ్చే
గౌరవం ఇదేనా? నా మూడో కొడుకు ఎటు పనికి రాకుండా పోయాడు. కనీసం మీరైనా నాకున్నారనుకుంటే. బయట ఫేస్ చేసే అవమానాలు భరించలేక మనుషులే లేకుండా పోయే కన్నా మేము దూరంగా ఉండడమే మంచిది. బయట వాళ్ళు ఎన్నన్నా మనకు తెలియాలిగా నిజాలేవో నిందలేవో. అయినా మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మేమే వెళ్ళిపోతామని చెప్తున్నాంగా. ఒకరి దయాదాక్షిణ్యాల మీద ఇక్కడ ఉండడానికి మేమింకా రోడ్డున పడలేదు. అలా జరగకూడదనే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. రేణు, గాయత్రి, ఏంటమ్మా మీరు కూడా? ఐమ్ సారీ డాడ్. రే, నీరజ్, నీరజ్, రేణు. డాడీ, నేను తప్పు చేసి ఉండనన్న నమ్మకంతో మీరు ఈరోజు నాకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చారు. నా వల్ల తమ్ముడికి జరిగిన నష్టం రేపు మీకు ఏదో ఒక అవమాన రూపంలో జరగకూడదంటే నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది. పెద్దబాబు, మనోజ్, అత గాయత్రి. మనోజ్, మనోజ్